హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ. ప్రజెంట్ మనం సిచ్యువేషన్ చూసినట్టయితే కడపలో జరిగిన దర్గా విషయం, రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల వేసుకొని దర్గాకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా విషయాలు వచ్చినాయి అన్నమాట. రామ్ చరణ్ గారి చాలా కేసులు అయినవి అని చెప్తున్నారు. దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జవతి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు దర్గాలోకి అయ్యప్ప మాల వేసుకొని వెళ్ళకూడదా? ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు రామ్ చరణ్ మీద చాలా కేసులు కూడా ఫైల్ చేశారు. శంషాబాద్లో కేసు అయిందని ఇప్పుడు వైరల్గా మారిపోయింది. సోషల్ మీడియాలో వచ్చాక ఈ రకమైన కథనాలు, ఈ రకమైన విమర్శలు ఎక్కువయ్యాయా లేదా ఆఫ్ నాలెడ్జ్ అని అనుకోలేము దీని అంతటిని. ఎందుకంటే మనిషి పూర్తిగా చదువు లేనివాడు అనుకోండి, వాడికి చెప్పొచ్చు. పూర్తిగా ఆధ్యాత్మికపరమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేదా పూర్తిగా మేధావులు ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. మధ్యలో రకం ఉన్న వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయలేం, అలాగని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఒప్పించలేం. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ అనే వ్యక్తి ప్రతి సంవత్సరం మాల వేస్తారు. మనం చాలా సందర్భాలు చూసాం ఆయన. సో ఆయనకి అది నమ్మకం, ఇష్టం, వెళ్తారు. ఓకే, వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో దర్గాకి వెళ్ళారంట. అది కూడా ఏంటంటే ఈ కడప దర్గా అనే అంశము ఏఆర్ రెహమాన్ గారికి 2008లో ఆస్కార్ వచ్చిన తర్వాత ఆయన మొదటిసారిగా విజిట్ చేశారు. అంటే అప్పటి వరకు ఏ సెలబ్రిటీస్ మరి వచ్చారో లేదో తెలియదు, కానీ అతను వచ్చాక బాగా ఫెమిలియర్ అయిపోయింది కడప దర్గా అనేది. ఆ తర్వాత సీనియర్ సూపర్ స్టార్ నుంచి మన జబర్దస్త్ ఆర్టిస్టుల వరకు, స్టేజ్ ఆర్టిస్టుల వరకు అందరూ కూడా వెళ్ళడం, దర్శించుకోవడం, వాళ్ళకి మంచి జరగడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కూడా. సో వీళ్ళేంటంటే ఈ టైంలో ఏదో ఒక ఈవెంట్గా చేయడం, ఆ దర్గా సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక సెలబ్రిటీని పిలవడం గట్రా జరుగుతుంది. ఆ సందర్భంగా మన రామ్ చరణ్ గారిని పిలిచారట. సరే అని చెప్పి వెళ్ళారు, దర్శించుకున్నారు, నమస్కారం చేసుకున్నాడు, వచ్చారు. వచ్చిన తర్వాత ఉపాసన గారు కూడా భగవంతుడికి ఎక్కువ చరణ్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన భగవంతుడు ఒక్కడైనా నమ్ముతాడు, ఎవరైనా భగవంతుడే కాబట్టి, అన్ని మతాల సారం ఒకటే నమ్ముతాడు కాబట్టి చరణ్ దర్గాకి వెళ్ళారు అన్నట్టుగా ఆవిడ ఏదో పోస్ట్ పెట్టింది. సో ఆ పోస్ట్ పెట్టిన తర్వాత దుమారం స్టార్ట్ అయిందంట. మరి ఆవిడ పెట్టారు లేదు, నేనైతే చూడలేదు. పెట్టారు, సరే తప్పేముంది ఆవిడ పెట్టిన దాంట్లో. సనాతన ధర్మం అనేటిది నిజంగా చెప్పాలంటే ఒక విధంగా అందరినీ ఆదరించడం అనే కాన్సెప్ట్ వల్లే ఈరోజు మన దేశంలోకి అన్ని రకాల మతాలు ప్రవేశించగలిగాయి, లేకపోతే ప్రవేశించేవి కాదు మనమే గట్టిగా ఉండుంటే. సో అది వేరే సబ్జెక్ట్, వదిలేయండి. అయితే మొత్తానికి ఈయన వెళ్ళి రావడం అన్నీ జరిగింది. ఇది తప్పు అని కొంతమంది మీరు అన్నారు. వాస్తవానికి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కంపల్సరీగా మండల దీక్షకి వెళ్తారు 41 రోజులు. కొంతమంది అదే మండల దీక్ష జ్యోతి రోజు పూర్తయ్యేలాగా జ్యోతి రోజు దర్శనం చేసుకునేలాగా వెళ్తారు. కొంతమంది సంవత్సరం పొడవునా వేసుకునే వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం ఆగస్టు సెప్టెంబర్ నుంచి వేసుకుంటారు. ప్రతి నెల కూడా ఒక 4-5 రోజులు గుడి తెరవబడుతుంది, మిగతా అన్ని రోజులు తెరవకపోయినా. ఈ నవంబర్ 15 నుంచి మాత్రం ఆల్మోస్ట్ డిసెంబర్ 26 వరకు కంటిన్యూగా ఉంటుంది. మళ్ళీ జనవరి 1 నుంచి కంటిన్యూస్గా జ్యోతి వరకు కూడా 16-17 తేదీల వరకు కూడా దర్శనం అవుతుంది. సో మండల దీక్షకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పాదము, చిన్న పాదం అని వెళ్తారు. పెద్ద పాదం అంటే ఎరుమేలు దిగి ఎరుమేలు నుంచి సుమారుగా ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది, నడిచి వెళ్తారు. చిన్న పాదం అంటే పంబ నుంచి వెళ్తారు, అదొక హార్డ్లీ 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎరుమేలిలో ఇక్కడ మనం ఎరుమేలి అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వాపర్ బాబా అని ఒక మసీద్ ఉంది ఎరుమేలిలో, ఎరుమేల్ టౌన్ మధ్యలో ఉంటుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ వాపర్ బాబా మసీదుకి వెళ్ళి మాలతో ఇరుముడితో వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఒక విధంగా చూసారా, పీర్ల కొండకి వెళ్తే ఎలాగా గానా భజన్ లాగా భజన చేసి ఊరేగింపులా చేస్తారో ఒక దీపం వెలిగించి అయ్యప్ప స్వామి భజన చేసుకుంటూ మసీదు చుట్టూ తిరగడం లేదు రోడ్డు మీద తిరగడం గట్ట స్వాములు చేస్తూ ఉంటారు. నేను రీసెంట్గా వెళ్ళాను, చూశాను కూడా. సో ఎప్పుడో అయ్యప్ప స్వామి వాపర్ బాబాకి వరం ఇచ్చారట, నాది కొండకొచ్చే భక్తులు నిన్ను దర్శించుకొని ఒకసారి వస్తారు, నీకు అభయమో వరమో ఇస్తున్నానట్టుగా. సో అది ఆనవాయితీగా నడుస్తుంది. మరి అక్కడ ఎరుమేలిలో ఉండే మసీదుకి మాలలో వెళ్తే తప్పులేంది, ఎక్కడ రామ్ చరణ్ మాలలో కడప దర్గాకి వెళ్తే తప్పు ఏంటి? అంటే దర్గాకి వెళ్ళేటప్పుడు కూడా సార్ మనం చూసినట్టయితే బొట్టు తీసేసి ఓన్లీ దుస్తులు బ్లాక్ అంటే వేసుకున్న దుస్తుల మీద వెళ్ళడం, లోపలికి వెళ్ళడం జరిగింది కదా. మరి లేదే, నేనైతే బొట్టు, మెడలో దండ ఇవన్నీ చూసానే రామ్ చరణ్ గారికి. బొట్టు తీసేసినట్టు ఉంది సార్ ఫోటో. లేదు అంటే బొట్టు తీసారో లేదని అంటే జర్నీ చేసి వెళ్ళిన తర్వాత చెరిగిపోయిందేమో బొట్టు. నేనైతే మెడలో దండ, బొట్టు, ఆయన ఇలాగ నమస్కారం పెట్టడం కూడా చూశాను. అలాగైతే కూర్చొని మోకాలు నమాజ్ చేయాలిగా, నమస్కారం అనేది మన సంస్కారమేగా, మరి దాంట్లో తప్పు పట్టేదేముందో. ఇక్కడ తప్పు పట్టడం వాళ్ళ విషయంలో ఒక వెర్షన్ కాసేపు మాట్లాడదాం. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాల మీద దాడి ఎక్కువైపోయింది.
ముత్యాలమ్మ గుడి కాడ నుంచి నిన్న కూడా భూపాలపల్లి దగ్గర హనుమాన్ టెంపుల్ కూడా ఒక దహనపరిచారు, కాల్చేశారంట. ఎవడు అడిగేవాడు ఎవడు లేడా, మాట్లాడరు ఎవరు. ఆ వదిలేయండి, దర్గాకి వెళ్ళారని ఇది పట్టుకోండి, ఇది హైలైట్ చేయండి, వైరల్ చేయండి. అయితే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అన్ని మతాలు ఒకటే అన్ని అంటారు, మనం వాళ్ళ మసీదులోకి వెళ్తాం, మనం వాళ్ళ చర్చిల్లోకి వెళ్తాం, వాళ్ళు ఎందుకు ఇందులోకి రారు, వాళ్ళు ఎందుకు సర్వమత సమ్మేళనం అంతా మన దేవుడు ఒక్కడని వాళ్ళు ఎందుకు అనరు, మన ప్రసాదాలు తినరు, మన దేవాలయాలకు రారు, మనం మాత్రం సనాతన ధర్మం అందరూ కలుపుకుపోవాలని ఉద్దేశం మనం ఎందుకు వెళ్తామా అనే వాదం ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుంది సోషల్ మీడియాలో. సో అందుకు అటువంటి వాళ్ళు రామ్ చరణ్ అతిగా ఇష్టపడే వాళ్ళు, రామ్ చరణ్ గారిని అతిగా అభిమానించే వాళ్ళు, సార్ మీరు వెళ్ళడం మాకు నచ్చలేదు అనే అభిప్రాయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది కదా. సో ఏదైతే అన్ని మతాలు ఒకటి కాదు అని కాన్సెప్ట్ నడుస్తుందో నిజానికి అది నిజమనేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో అన్ని మతాలు ఎక్కడున్నాయి? ఓన్లీ హిందూ దేవాలయాలు, హిందూ మతమేగా ఉంది. మరి ఓన్లీ హిందూ దేవాలయాలకు వచ్చిన ఏంటది హుండీ పెట్టుబడి కానీ, హుండీలో వచ్చే ఆదాయం కానీ పథకాలకి, ప్రభుత్వ పథకాలకి, సకల జనులకి ఉపయోగించే మౌలిక సదుపాయాలకు వాడొచ్చట, ఆ దేవుని మాత్రం నమ్మకూడదంట. ఎట్లా మరి మిగతా మతస్థుల తాలూకు మందిరాలు కానీ, దేవాలయాలు కానీ, మిగతా ఏవైతే ఉన్నాయో సమ్ XYZ అవన్నీ మరి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నాయా? ఎందుకు లేవు? ఎందుకు ఎవరు ప్రశ్నించరు? గవర్నమెంట్ కింద లేవు కదా సార్. ఎందుకు లేవు? ఒక్క హిందూ దేవాలయకే దేవాదాయ శాఖ ఎందుకు పెట్టబడింది? అలాంటి సందర్భంలో అన్ని మతాలు ఒకటి కాదు, మీరు అందరిని ఒకలా చూడట్లేదు అనే వాదం ఎక్కువ అవుతుంది. నిజమేనేమో అనిపిస్తుంది. సో ఇలాంటి ఆలోచన విధానంలోకి వెళ్తే రామ్ చరణ్ అనే వ్యక్తి ఆ మసీదులోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇదే AR రెహమాన్ తిరుపతి వచ్చారా? వెళ్ళొచ్చుగా. లేదా విజయవాడ వెళ్ళొచ్చు, లేదా అక్కడ మధురై వెళ్ళొచ్చుగా, తమిళియన్ కదా ఆయన. లేదా అరుణాచలం వెళ్ళొచ్చుగా, తిరువన్నామలై. మరి మనం మాత్రం మన సెలబ్రిటీలు అందరికి వెళ్ళొచ్చు, వాళ్ళు మాత్రం దేనికి వెళ్ళకూడదా? ఏమిటంటే టైం లేదా, అంటే నమ్మకం లేదా? అంటే ఇలాంటి వాదనలన్నీ వచ్చినప్పుడు రామ్ చరణ్ వెళ్ళడం కరెక్ట్ కాదు. అక్కడంటే స్వామి అభయం ఇచ్చారు కాబట్టి, ఒక మనిషిలా చూశారు కాబట్టి తప్పు లేదు. ఎరుమేల్లో దర్శనం చేసుకుంటారు, వెళ్తారు. ఇక్కడ ఎందుకు మాలలో ఇక్కడ వెళ్ళడం అనేది కాన్సెప్ట్ లేదు. ఎక్కడ జనరల్గా హిందూ దేవాలయాల వరకు వెళ్ళి దర్శించుకొని ఉదయం స్వామికి నైవేద్యం, పూజ, భజన అంత అయిపోయిన తర్వాత ఏదో ఒక దేవాలయం దర్శించుకున్నప్పుడు దేవాలయంకి వెళ్ళి వెళ్ళొచ్చు. కానీ ఆన్ ది వేలో శబరిమల కొండకి వెళ్తున్నప్పుడు ఇట్లాంటి దర్గాకి వెళ్ళి వెళ్ళకూడదు, వెళ్ళకపోయి ఉంటే బాగుండేది అనేది కొంతమంది అభిప్రాయం. ఏదైతే ఇక్కడ అన్ని మతస్థులు ఒకేలా చూడటం లేదో ప్రభుత్వం కానీ, కొంతమంది మతస్థులు కానీ, ఇటువంటి ఫీలింగ్ రావడం వల్ల రామ్ చరణ్ అనవసరంగా వెళ్ళాలి, అలాంటి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అయిపోతుంది, మనకు తగ్గిపోతుంది అనే భావం వల్ల వాళ్ళలాగా వైరల్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. ఒక వెర్షన్లో వాళ్ళ వాదము కరెక్టే, ఇంకో వెర్షన్లో చూస్తే అన్నిట్లో భగవంతుని చూసిన వాడికి అది రాయైనా, కొండైనా, రప్పైనా, సమాధైనా ఏదైనా ఒకటే, తప్పులేదు. బట్ చూద్దాం ఈ వైరల్ అంశం ఇంకైనా ఎంత ముందుకు తీసుకెళ్తుందో, ఎక్కడ బ్రేక్ పడుతుందో వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.